For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. ఇప్పుడు మీనరాశికి ఈ ఆగస్టు నెలలో ఎలాగున్నదో మన జాతకము మన చిలుక ద్వారా మనం చూసుకోవాలి. శ్రీ రామచిలుక ఈ ఆగస్టు నెల మీనరాశికి ఎలాగున్నది జాతకం ముందు చూడు. అమ్మవారి కనకదుర్గ. ఇప్పుడు మీనరాశికి ఎలాగున్నదంటే ఆగస్టు నెలలో మొత్తానికి మాత్రము 11 ఆదాయము 5 ఖర్చు ఉంది. అవమానాలు కూడా కొంత బాగానే నిలబడతాయి. రాజపూజం అయితే కొంత తక్కువనే ఉంది. అవమానాలు కూడా బాగానే నడుస్తాయి. ఇప్పుడు ఈ మీనరాశికి మాత్రం ఏలినాటి శని మాత్రం బాగా నడుస్తుంది. ఏలినాటి శని. ఈ ఏలినాటి శని మాత్రం మంచి చేసేపోతుంది కానీ చెడ్డ చేసి అయితే పోదు. కానీ కొంత కష్టం కూడా చూపిస్తుంది. ఈ మీనరాశి ఉన్నవాడు కష్టం వచ్చిందని బాధపడితే సమస్య తీరదు. ఈ మీనరాశి ఉన్నవాడు ఎంత నిదానం చేస్తే వాడే చాలా గొప్పవాడే అవుతాడనే మాట, మంచివాడే అవుతాడు. ఇప్పుడు పనులు లేకున్నా కానీ పనులు కూడా మంచిగానే జరుగుతాయి. ఉద్యోగంలో లేకున్నా కానీ ఉద్యోగం కూడా వచ్చే అవకాశం కూడా ఉందనే మాట. చిన్నతనం నుంచి ఉన్నది ఒకటే బుద్ధి, ఇప్పుడు ఉన్నది ఒకటే బుద్ధి, అంటే ఎప్పుడు ఒకటే బుద్ధి అనే మాట. కానీ మనసులో చెప్పాలంటే ఏదైనా కానీ కష్టానికి పంచుకుంటాడు కానీ ఎంత కష్టం చేసినా 2 మాటలు పడేది అయితే తప్పవు. ఉల్టా మాటలే పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఎవరి చేతులు చిక్కేది లేదు, ఎవరి చేతులు దొరికేది లేదు, ఎవరికి తల వచ్చేది లేదు. ఉంటే బాగా ప్రేమగా ఉండడం, లేకుంటే కోపం వచ్చినప్పుడే ఎవరి మాట వినది మీనరాశి. కానీ ఏదైనా పట్టుదలతోనే సాధించాలనుకుంటాడు కదా, ఆ పట్టుదలతోనే సాధించుకుంటాడు. ఈ మీనరాశి కూడా ఎలా ఉన్నదంటే ఏదైనా కానీ తగదలైనా లొల్లిలైనా కుటుంబానికి చెడగొట్టాలన్నట్టుగా భవిష్యత్తులో ఉండదు. ఏదో ఒకటి మంచిగా చేద్దామని చూసేదే ఉంటుంది కానీ చెడు చేద్దామని ఆలోచన అనేది కాదు. భవిష్యత్తులో ఏదైనా కానీ స్నేహితంలో వెళ్ళినా కానీ స్నేహితం వల్ల ఏం దెబ్బ అనేది లేదు. స్నేహితం కూడా చాలా కలిసి వస్తుంది. ఫ్రెండ్స్ చేసిన దోస్తానం కూడా బాగానే ఉంటుంది. కానీ ఇరుద్దులు ఉన్నా కానీ ఇరులతో మాట గెలిచేది ఉన్నది. శత్రులతో దెబ్బ నడిచినా కానీ శత్రులతో మాట నిలబడుతుంది. ఆదాయము కూడా బాగా చూపించే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఇల్లు కొనడాలనుకున్నా ఆ పని కూడా శుభ్రంగా అవుతుందనే మాట. ఇప్పుడు ఉద్యోగంలో ఎలాంటి ఏం నష్టం అనేది ఉండదు. ఈ ఆగస్టుకి అయితే ఫలితం అయితే బాగుంది. ఏం ప్రాబ్లం ఏం లేదండి. ఈ ఆగస్టు నెలలో మాత్రము ఈ మీనరాశికి మాత్రం జాతకం మాత్రం చాలా బాగా ఉంది. గురు స్థానం కూడా బాగా నిలబడింది. రాశికి ఏలినాటి శని ఉన్నా కానీ మంచి స్థానంలోనే ఉన్నాడు, మంచి దశలోనే నడుస్తున్నాడనే మాట. ఇప్పుడు ఏదైనా నువ్వు దేవునికి తలుచుకున్నా, ఏ గుడికి మందిరికి వెళ్ళినా కానీ పని కూడా శుభ్రంగా నడుస్తుంది. ఇప్పుడు ఈ మీనరాశికి ఉద్యోగం లేని అనుకుంటే ఉద్యోగం గురించి కూడా ప్రయత్నిస్తే ఉద్యోగం కూడా వచ్చే అవకాశం అయితే తొందరలోనే ఉందనే మాట. ఇప్పుడు వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు పడ్డా, దాదాపుగా ఖర్చు కూడా బాగా జరిగినా ముందులో ఏమవుతుంది, నెలలో ఎట్లా అవుతుంది అని కూడా మీనరాశి ఉన్నవాడు అనుకుంటే కూడా ఈ మీనరాశి ఉన్నవాడు కూడా ఈ ఆదాయంలో కూడా గెలుస్తాడు. వ్యాపారం కూడా మంచిగానే నిలబడుతుంది. కానీ ఏదైనా కానీ ఒకరి మాట పట్టించుకోకపోయినా తనంతోనే మనం చేసుకుంటేనే అది నీ పని కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మీనరాశికి ఇప్పుడు ఫలితం చాలా బాగొచ్చింది. ఇప్పుడు ఏ శని ఉన్నా కానీ ఈ శనికి శాంతి చేసి మళ్ళీ మనసుని దేవుని తలుచుకొని నడుచుకుంటే ఈ మీనరాశి ఉన్నవానికి ఫలితం మాత్రం బాగా జరుగుతుందనే మాట. కానీ దేవుని యాత్రలు కూడా తిరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కుటుంబంలో కూడా మంచిగానే దొరుకుతుంది. కుటుంబంలో కూడా మనశ్శాంతి కూడా అవుతుంది అనే మాట. ఇప్పుడు ఈ మీనరాశి ఉన్న కూడా పెళ్లి వ్యవహారం గురించి కూడా మాట్లాడుకుంటే పెళ్లి వ్యవహారాలు కూడా జరుగుతాయి. కుటుంబంలో కూడా బంధువు మిత్రులు కూడా మంచిగా ఉండే అవకాశాలు కూడా నడుస్తాయన్నమాట. కానీ బాగుంది. ఇప్పుడు ఆహ్వానము, చక్రము, బండి ఇప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటే పనులు కూడా బాగా జరుగుతాయి. కానీ శుక్రవారం రోజు మాత్రం ఏదైనా కానీ రంగు కలర్ బట్ట మాత్రం వాడేది మాత్రం ఎల్లో కలర్ బట్ట మాత్రం వాడవద్దు. అది చాలా మంచిది కాదు. శుక్రవారము ఘాత్వారం, శుక్రవారం రోజు నాడు హెయిర్ కటింగ్ ఎప్పటికీ చేసుకోవద్దు. శుక్రవారం రోజు కొత్త పళ్ళు ఏదైనా పెట్టుకున్న పళ్ళు ఉంటే ఆ పళ్ళు కూడా శుభ్రంగా నడుస్తాయి. ప్రేమ అభిమానం కూడా బాగా పెంచుకుంటాడు. అదృష్ట సంఖ్య మాత్రం 3. ఇప్పుడు ఎలాంటి ఏం నష్టం అనేది రాదు. కానీ ఎలాంటి ఏం సమస్యలు ఉన్నాయి. ఈ మీనరాశి ఉన్నవానికి గెలుపు కొనే అవకాశం ఉందనే మాట. ఏ మాటికైనా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి, చెడు అవకాశాలు అయితే ఉండవు. ఫలితాలు కూడా బాగా నిలబడతాయి. లావి దేవాలయాలు కూడా బాగా నిలబడతాయి. ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి. ఈ మీనరాశి వాడు కూడా గొప్పవాడు అయ్యే అవకాశం మాత్రం ఉంది. ఇప్పుడు ఏదైనా పెట్టుబడి పని ఏదైనా పట్టుకుంటే పనులు కూడా శుభ్రంగా నడుస్తాయనే మాట.
ఏదన్నా కానీ మనసులో శాంతం నిదానం మంచిగానే దొరుకుతుంది. బరువు బాధ్యతలు కష్టం ఇల్లు పిల్లలు కుటుంబం భార్య ఈ మీనరాశి ఉన్న వాళ్ళు కూడా మాత్రం చాలా మంచిగా పొందే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఎలాంటి ఎలాంటి దోషము ఎలాంటి దరిద్రం అనేది లేదనే మాట. నమ్మిన పనులు అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి. మళ్ళీ డబ్బు కూడా రావాల్సింది ఉంటే డబ్బు కూడా చేతులు కూడా వస్తుంది. కానీ ఏంటంటే ఏదైనా కానీ కూర్చున్న ప్లేస్ బయట పోయిన ప్లేస్ ఏదైనా మంచిగానే ఉంటుంది, చెడు ఏమి ఉండదు. ఏంటంటే మీరు ఈ దేవునికి మీరు ఎంత నమస్కారం చేస్తారో అదే దేవుడు అంటే మీరు అనుకునేనండి వినండి. మీరు కూడా ఎంత ఆంజనేయ స్వామి ఎంత దేవునికి దర్శనం చేస్తారో అంత శుభం ఫలితం మాత్రం జరుగుతుంది. మీరు దేవునికి దర్శనం కూడా ఓ యాత్ర కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్యం హెల్త్ ఈ మీనరాశి ఉన్న కూడా బాగాలేకపోతే ఈ మీనరాశి కూడా హెల్త్ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కానీ మీనరాశికి ఇప్పుడు ఎలాంటి ఏం నష్టం లేదు, ఆదాయం కూడా బాగానే ఉంది, ఖర్చు కూడా మామూలుగానే ఉంది. మళ్ళీ పెట్టుబడి పోయే దందా పని వ్యవహారాలు అన్నీ బాగానే జరుగుతాయి. లావాదేవీలు కూడా అంతా పొందుతాయి. కానీ ఏదైనా చక్రము బండి కారు ఏదైనా తీసుకోవాలనుకున్న పని కూడా శుభ్రంగా నడుస్తుంది. అని ఇప్పుడు ఇల్లు కట్టడం కానీ కొనడం కానీ ఏదైనా పని చేద్దామని చూసుకుంటే ఈ ఆగస్టు నెలలో మాత్రం ఈ మీనరాశి ఉన్న వారికి మాత్రం ఫలితాలు మాత్రం బాగా జరుగుతాయి. ఇప్పుడు ఎలాంటి ఏం దోషం లేదు, ఎలాంటి ఏం దరిద్రం లేదు అని అనుకున్న పనులు అన్నీ మంచిగానే జరిగి కాళ్ళ మీద నిలబడతారు. కానీ ఏంటంటే మొత్తానికి మాత్రము సొంతంగా చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. పార్ట్నర్లో చేస్తే కొంత నష్టపోయేది లెక్క అయితే ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు ఏదంటే కానీ బరోబర్ ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం వస్తుంది. దెబ్బకి మాటికి కూడా గొడవలు పడ్డా కానీ మాట మాత్రం గెలుస్తుందనే మాట. ఇప్పుడు న్యాయవాదిలో ఉన్నా కానీ మాట గెలుస్తుంది. భార్య చేతులు ఇరుక్కుపోయినా ప్రేమ విషయంలో ఇరుక్కుపోయినా ఈ మీనరాశి అనేది మాత్రం మాట మాత్రం గెలుస్తుందనే మాట. వ్యవహారాలు కూడా బాగా జరుగుతాయి, ఎలాంటి ఏం నష్టం అనేది ఉండదు. ఇప్పుడు ఏదైనా కానీ దేవుని ఆశీర్వాదం కొలదేవులది ఆశీర్వాదం పెద్దవాళ్ళది ఆశీర్వాదం అంత పనులు జరుగుతాయి. చదువు లేని వాళ్ళు కూడా చదువు కూడా బాగా జరుగుతాయి. మళ్ళీ పై చదువులు కూడా చదవాలనుకుంటారు, పై చదువులు కూడా ఈ మీనరాశి కూడా చదువుకుంటారు, మంచిగా అవుతారు. మళ్ళీ విదేశ ప్రయాణం చేసి కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి కూడా బాగా నిలబెట్టుకుంటారు అనే మాట. ఒక మంచి పేరు మంచి అవకాశం అనేది జాతకంలో మాత్రం కలిసి వస్తుంది. కానీ ఆయనది అదృష్ట సంఖ్య 3. ఇప్పుడు ఏ పని చేసినా ఈ ఆగస్టు నెలలో అనుకున్న పనులు మాత్రం జరుగుతాయనే మాట. కానీ ఏదైనా కానీ తడబెట్టున్న పనులు శుభమైతే ఏం నష్టం అనేది కాదు. కానీ దేవునికి ఎంత నమస్కారం చేస్తే అంత పని మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఏంటంటే ఇంట్లో ఏదైనా కానీ మాటికి గొడవ అయినా ఏదైనా జగడమైనా దానికి ఈ మీనరాశి ఉన్నవాడు ఎంత శాంతి ఎంత గొప్పతనం ఎంత నిదానంగా నడుస్తే అదే గొప్పతనం అదే మంచిది అవుతుంది అన్నమాట. ఏం కష్టం అనేది రాదు. కానీ దేవుడు నీ దేవుడు నీ ఎంబడే అవుతాడు. నీ పని నీకే కులదేవత అవుతుంది. మళ్ళీ నీకు దేవుళ్ళ ఆశీర్వాదం ఉంటుంది, పని మంచిగా ఉంటుంది. భార్య ఇల్లు పిల్లలు కుటుంబం ఆరోగ్యం సంతానం సౌభాగ్యం కలిసి ఈ మీనరాశి ఉన్నవాడు కూడా చాలా ఫలితం పొందిస్తుంది. స్త్రీ అయినా మగ అయినా ఏ రాశికైనా కానీ ఈ రాశి స్త్రీ అయినా మగ అయినా ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా ఈ రాశి ఉన్నవాడు మాత్రం చాలా ఫలితం దక్కుతుంది. అనుకున్న పనులు మాత్రం జరుగుతాయి. భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉంటే కూడా భార్యాభర్తలు కూడా కలిసి ఉంటారు. మళ్ళీ గొడవలైనా తగదలైనా చాలా మంచిగా ఉంటుంది. ఈ రాశి మీనరాశి ఉన్నవాడు చాలా అదృష్టవంతులే. ఆంజనేయ స్వామి పుట్టింది రాశి అంటారు. ఈ రాశి ఉన్నవాడు చాలా ధైర్యవంతుడే. ప్రేమగానే నడుస్తాడు, ప్రేమగానే ఉంటాడు, ఎవరికి తల ఉంచేది ఉండదు, చాలా మంచిగానే ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి మీనరాశి కూడా కలుగుతుంది. మళ్ళీ వ్యాపారం లేని కూడా మంచిగానే సాగుతుంది. ఈ మీనరాశి ఉన్నవాడు కూడా చాలా ఫలితం బాగుంది, ఏం నష్టం అనేది లేదు. కుటుంబం పేరు గొప్ప మంచి అంతా వస్తుంది, ఎలాంటి ఏం నష్టం లేదు. మీరు ఏ దేవునికి ఇష్టపడాలనుకుంటారో ఆ దేవుని ఇష్టపడితే మీరు కోరుకున్న పనులు కూడా శుభ్రంగా నడుస్తాయనేమాట. మనసు శాంతం అవుతుంది, కుటుంబం కలహాలం అయిపోతుంది, ఇంట్లో శాంతి అనేది నడుస్తుంది, భయం ఏం ఉండదు, అందులో మేము ఉండదు, మంచి పనులే దొరుకుతాయి, చెడ్డ పనులు ఏం జరుగుతాయి అనుకునే జరుగుతాయి, ఏం నష్టం అనేది లేదు. ఏంటంటే ఈ మీనరాశికి ఎవరి చేతులు చిక్కేది లేదు, ఎవరి చేతులు దొరికేది లేదు. కానీ మనసు పని కష్టంకే పోరాడేది ఉంది, కష్టానికే పోరాడేది ఉంది కానీ సుఖానికి పోరాడేది లేదు. కానీ ఒకరి రెక్కల మీద ఒకరి కష్టాల మీద ఎప్పుడు బతకాలని ఎప్పుడు ఆలోచించాడు. అతని కష్టము అతని రెక్కల మీద నిలబడే రాశి ఈ మీనరాశి వాడు చాలా గొప్పవాడే అవుతాడు. కానీ బాగా ఆలోచించే చేస్తాడు, పని తొందరగా చేసేది మాత్రం కాదు. కానీ చాలా మంచిగానే ఉంది, చెడేం కాదు. శని దోషము శని గ్రహచారం దోషం అనేది లేదు. ఈ మీనరాశికి
ఏ దేవునికి మీరు ఇష్టపడాలనుకుంటారో ఆ దేవునికి ఎంత నమస్కారం చేస్తే అంత శుభం అనేది జరుగుతుంది. జై హింద్.